హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ అ ఫన్ డే. ఇప్పుడు నిజంగానే ఒక ఫన్నీ విషయంతో మీ ముందుకు వస్తానండి. ఇది ఖచ్చితంగా ఫన్ జనరేట్ చేసే విషయం, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఆటోమేటిక్గా నవ్వులు వస్తాయి, నవ్వులు పూయిస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారు అనేదానికి చక్కటి ఉదాహరణ ఇదండి. అంటే 3 వీడియోలు చూపిస్తాను పవన్ కళ్యాణ్వి. ముందు అతని ఫ్యాన్ ఎలా బఫూన్ అవుతున్నాడో ఒకసారి చూడండి. ఈ అబ్బాయి పాపం అంటే నాకు తెలిసి పెద్దగా చదువుకున్నట్టు లేడు. ఎక్కడో పల్లెటూర్లలో ఉండి కాయ కష్టం చేసుకుంటూ పవన్ కళ్యాణ్‌ని పిచ్చిగా అభిమానిస్తూ అతనిలాగా షర్ట్ ఏసుకొని, ప్యాంట్‌లో ప్యాంట్ ఏసుకొని ఏవో రీల్స్ అవి ఇవి చేస్తూ ఉంటాడు. సో, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో అతను మాట్లాడతాడు. ఒక్కసారి నేను చెప్పడం ఎందుకు, ఆ వీడియో మీరే చూడండి. పవన్ కళ్యాణ్ వాయిస్‌ని మాత్రం చాలా జాగ్రత్తగా ఒక్కసారి వినండి. చాలా పెద్ద అభిమానం అనమాట. ఒక్కసారి సార్ తోటి ప్లీజ్ నా కోసం ఒక చిన్న మాట. అంటే కొంచెం త్వరగా మాట్లాడండి, ఎందుకంటే సార్ బిజీ ఉన్నారు. సరే, ఒక్క నిమిషం మాట్లాడండి. ఆడ కూర్చో కూర్చో కూర్చో. హలో హలో చెప్పండి. హలో అన్నా పవన్ అన్న మాట్లాడదాను. నాకు నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేస్తానంటే నేను వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు. అన్నా థ్యాంక్స్ అన్నా నిజంగా చెప్పన్నా. నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది. నాకు ఇక్కడ ఇంటర్వ్యూ పిలిచాడు బషీరన్నా కల్పిస్తానంటే ఇంతకుముందు చాలా మంది చెప్పినారు. నేనేమమ్మా అది ఫేక్ అతనికి నిజంగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్న. సరే నేను నాకు సమయం లేదు అన్నా నీకోసం అన్నా నీకోసం నేను సొంతంగా జెండా పెట్టి ఊర్లో పెట్టి అన్ని చేసుకుంటా, అన్ని చాలా దెబ్బలు పడి చాలా తిప్పలు పడి అన్న నిజంగా అన్న. ఇక్కడ కర్నూలు డిస్టిక్ డోన్ మండల్ అన్న, డోన్ మండల్ ఓ బ్లాక్. అవునన్నా మీరు చేయండి. మీరు జీవనోపాధి మీకు అంటే కదా సమస్యలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మాస్టర్ గారు చెప్పండి, ఇక్కడ మా టీం ఉంది, తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా జై థ్యాంక్ యూ అన్నా. కట్ చేసి కట్ అయినా ఒకసారి అప్పుడే కట్ చేసాను ఆయన. నమ్మ అలా చేసే కదన్నా. అది నిజంగా చేశారో, ఆ వీడియో ప్రాంక్ కోసం చేశారో, పవన్ కళ్యాణ్ అయితే నాకు తెలిసి ఆ వీడియోలో అంటే వాయిస్ పవన్ కళ్యాణ్ది కాదు. ఒకటైతే ఆనందం అనిపించింది, ఏదైతే ఉంది ఆ అభిమాని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే నాకు అనిపించేది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయాలనుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేది వాళ్ళకి అనవసరం అండి. పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడినాడా, చెప్పిన మాటని యాజ్ ఇట్ ఈస్గా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా గ్రేట్ అనుకుంటాం అనే పాపం ఇటువంటి అమాయకులు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాటలు చెల్లుబాటు అవుతున్నాయని చెప్పడానికి ఈ వీడియో చూపించాను. ఆ అబ్బాయి నేను కూడా చూశాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అక్కడెక్కడ అతని వీడియోలు వస్తూ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ లాగా డ్యాన్స్ చేస్తూ, పవన్ కళ్యాణ్ లాగా ఇది చేస్తూ, పాటలు పాడుతూ ఏదో ట్రై చేస్తుంటాడు. అంటే 99% అండి పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఒకటి అమాయకులు, 2 అంటే ఎక్కువగా ఈ అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ కాని వాళ్ళు ఉంటారండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో వాళ్ళు మాత్రమే అతను చెప్పింది నమ్ముతారు. ఇప్పుడు నా మాటలుగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. 3 వీడియోలు చూపిస్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అండ్ సెంటర్ వింగ్ 3 వీడియోలు చూపిస్తాను చూడండి. మీకు ఆ 3 వీడియోలు చూసిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్కి ఏదైనా స్వతంత్రంగా ఆయనకంటూ అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు ఉంటాయని మీరు అనుకోరు. ఒక్కసారి ఆ వీడియోస్ ప్లే చేస్తాను 1 by 1. ఫస్ట్ గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నాడో ఒకసారి వినండి. అలాగే వెన్నుపోటు పొడిచి ఎప్పుడు కూడా అధికార దాహం తప్ప ప్రజల్ని అవసరాలను వదిలేసే ఒక వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు. అలా 20 సంవత్సరాల పైన పాలించిన తెలుగుదేశం నాయకులు చెప్పేది ఏంటంటే మీకు కలర్ టీవీ ఉచితంగా ఇస్తామని చెప్తారు. వీళ్ళు చెప్పాడు కలర్ టీవీ ఉచితంగా ఇస్తామనుకున్నప్పుడు మీరు అడగాల్సింది కేబుల్ కనెక్షన్ ఎవరిస్తారని కూడా అడగండి.
కరెంటు బిల్లు ఎవరు కడతారని కూడా అడగండి. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదో చెప్పారు 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, మరి రైతులు పొలాల కోసం మోటార్ వేసుకోవాలా లేదంటే టీవీ పెట్టుకోవాలా? ఒకవేళ టీవీ పెట్టుకుంటే మోటార్ కాలిపోతే, మోటార్ పెట్టుకుంటే టీవీ కాలిపోతే, రెండు ఏదో ఒకటే చేయాలి. ఒకవేళ రెండు పెట్టుకుంటే రెండు పోతాయి. మరి ఆ రిపేర్కి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తా? ఏంటి దౌర్భాగ్యపు ఆలోచనలు? దీనిని ఇంగ్లీష్ లో థాట్ పోవర్టీ అంటారు. భావ దారిద్ర్యం. చంద్రబాబు నాయుడుది భావ దారిద్ర్యం అంటే ఎప్పుడో టీవీలు ఇస్తా అని చెప్పాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడు మోసాలు చేసేవాడు, అవకాశవాది, భావ దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు అని. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు నమ్మాలా? మేము ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాం, ఒకే మాటలు మాట్లాడతాం. సో ఏ విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనం నమ్మాలండి? ఇప్పుడు ఒకటి అయిపోయింది కదండి. అంటే ఒక లెఫ్ట్ వింగ్ భావజాలంతో అప్పుడు మాట్లాడాడు. అప్పుడు షగువీర అది ఇది ఇది అంటున్నాడు. ఇంకా రైట్ వింగ్ భావజాలం ఇంకా మనకు తెలుసు, సనాతని, అవన్నీ కూడా. మధ్యలో బీఫ్ తినొచ్చా లేదా అన్న విషయంపై కూడా ఒక మాట మాట్లాడాడు. అది కూడా వినండి ఒకసారి. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, నేను మాట్లాడిన మాటలు కాదు. హిందువులు ఎవరు కూడా హిందూ ధర్మం ప్రకారం బీఫ్ తినకూడదు. నేను దాదాపు 20 సంవత్సరాలు పైన అవుతుంది ఈ దేశానికి వచ్చి. నేను ఎప్పుడు కూడా బీఫ్ తినలేదండి. నేను బీఫ్ ముట్టుకోను. ఎందుకంటే నేను మళ్ళీ రాజకీయాల కోసం కులాల్ని మతాల్ని నేను వాడుకోను. నాకు అంత గొప్ప దైవభక్తి ఉంది కూడా నేను అనుకోను. నేను దేవుడిని ప్రార్థిస్తాను, దేవుడా నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అంతవరకే. అంతకు తప్పితే నా దేవుణ్ణి నేను నా సొంత ప్రయోజనాల కోసం, నా సొంత రాజకీయాల, ఉద్యోగాల, ఇంకోటి కోసం నేను ఎప్పుడు కూడా వాడలేదు, నేను వాడుకోను. అది స్వార్థం అవుతుంది, స్వలాభం అవుతుంది. ఎప్పుడు కూడా మనం వాడుకోకూడదు. కానీ నాకు నా ధర్మం పైన, నాకు నా హిందుత్వం పైన నాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఏ రోజు కూడా నేను బీఫ్ తినలేదు, నేను తినను కూడా. ఒకవేళ ఎవరైనా వచ్చి బలవంతంగా నోట్లో కుక్కాలనుకున్నా నేను ఆపుతాను, నేను తినను. మళ్ళీ ఇది నేనేదో రాజకీయాల కోసం నేను చెప్పడం కాదండి. నా అభిప్రాయం, అది నా సొంత అభిప్రాయం. తినేవాళ్ళు తింటారు, నాకు సంబంధం లేదు, నేను తినను, అంతే, అంతవరకే. పవన్ కళ్యాణ్ గారే బీఫ్ గురించి ఇంతకుముందు ఏమన్నారు ఒకసారి వినండి. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి. స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి, ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్పలు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రాఘట్ ఎందుకు జరిగింది? సో బీఫ్ తినొచ్చు అని సెలవిస్తున్నాడు. ఆయనే వచ్చేసి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ స్మరణం చేసేవాళ్ళము, లేకపోతే హరే రామ హరే కృష్ణ అని మాట్లాడుకునే వాళ్ళము, పాడుకునే వాళ్ళము అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించి చెప్తాం. ఇప్పుడు బీఫ్ తినొచ్చు అని వివేకానంద గారు చెప్పారు. ఏది తింటే ఏముంది, శాకాహారులే మంచి వాళ్ళు అనుకుంటే గోద్రా ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అని చెప్పేసి ఏదో తలాతో కలిని విషయాలన్నీ మాట్లాడతారండి. సో ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడుతూ, గోమాతల్ని పూజించే మన హిందూ ధర్మాన్ని అతను భుజానికి ఎత్తుకుంటా అని చెప్తూ బీఫ్ తినండి తప్పేం లేదు అని చెప్పి, ఇవన్నీ ఒక ఎత్తండి. ఇప్పుడు కులాల్ని వాడుకుంటాడు, కులభావం పెంచుకొని, మతాల్ని వాడుకుంటాడు. ఆ మతాల్ని ఎంత దారుణంగా వాడుకుంటాడంటే నా పిల్లలు క్రిస్టియన్స్ అని ఆయనే డిక్లేర్ చేస్తాడు పబ్లిక్లో. మళ్ళీ అది పర్సనల్ అనొద్దు, ఎవరన్నా పర్సనల్ అంటే దవడ పగలు కొడతా, ఈ వచ్చి పిచ్చి సేన వాళ్ళని దవడ పగలు కొడతా. ఎందుకంటే అతనే చెప్తాడు నా పిల్లలు క్రిస్టియన్సు, వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు, నేను కూడా చిన్నప్పుడు బ్యాప్టైజ్ అయినా అంటాడు. మళ్ళీ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి హరే రామ హరే కృష్ణ చదువుకున్నామంటాడు. బీఫ్ తినొచ్చు తప్పు లేదంటాడు. ఏ మతం అయితే ఏముంది అంటాడు. ఈరోజు పోయి ఎక్కడో పగిడి మన సిక్కులు వేసుకుంటే తలపాగా పెట్టుకొని ఈరోజు దర్శనం ఇచ్చాడు. కోర్స్ గబ్బర్ సింగ్ అనే సినిమా తీశాడు కదా, ఇంకా ఆడికి గబ్బర్ సింగ్ లాగా పోయడం నాకు తెలియదు. అండ్ ముస్లింల గురించి అట్లే మాట్లాడతాడు. ఆయనే సినిమాలో ఒక పాట రాశాడు, నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని, గుమ్మానికి గుడి చేస్తారన్నో నాయకులు.
మా ధర్మం బేష్ అంటాడమ్మో నాయకుడు యో అని దేవుళ్ళ అడ్డంగా పెట్టి నాయకులు తన పని కానిచ్చుకుంటారని చెప్పేసి ఆయనే పాట పాడాడు. మళ్ళీ వస్తాడు ఐఆమ్ అన్అపాలజెటిక్స్ అని అంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అండి, ఇవన్నీ ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్తే ఈయనకు సమస్య, చంద్రబాబు నాయుడు దావోస్కి వెళ్తే ఈయనకు సమస్య ఉండదు. దాని గురించి కూడా మాట్లాడతాడు, ఒక్కసారి వినండి. దావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లు వేసుకుని నాకు ఇబ్బంది లేదు, కానీ కోట్లు వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావాలని నేను కాదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం దావోస్కి వెళ్ళి ఈ మన ఎగ్జిబిషన్ హాల్స్ లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారు ఏదైనా మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? నేను ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, ఒక వారం రోజులు అక్కడ పార్క్ చేసి ఉండటం, ఇదంతా మనం మొయ్యాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటే పరిశ్రమలు అవే పరిగెత్తుకుంటూ వస్తాయన్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు అండ్ లోకేష్ దావోస్ ఎందుకు వెళ్ళారు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అన్న మాటలు అవి. మరి ఈరోజు అవే మాటలు చంద్రబాబు గురించి, లోకేష్ గురించి అనాలి కదండి. ఇప్పుడు అన్నాడు, మళ్ళీ లాస్ట్కి ఏమంటాడు, ఎందుకు పార్టీ పెట్టావంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టే అంటాడు. మన హిందువులకు మంచి జరిగితే జంతు కొవ్వు లేదు అని చెప్పేసి సిట్ వాళ్ళు తేల్చితే బయటకు వచ్చి సంబరాలు చేసుకోవాల్సింది పోయి సైలెంట్ అవుతాడు. పాపం జాలి ఎవరిని చూస్తే కలుగుతుందంటే ఫస్ట్లో చూపించాను కదండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అటువంటి వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది. అంటే వాళ్ళకు అభం శుభం తెలియదు. ఏదో పవన్ కళ్యాణ్ని సినిమాల్లో చూసి ఇష్టపడ్డారు. అది పవన్ కళ్యాణ్ కూడా భయంకరమైన నమ్మకం ఏంటంటే అండి, ఈ జన సైనికులు నేను ఏం చెప్పినా నమ్ముతారని ఆయనకు బాగా కాన్ఫిడెన్స్. వారానికి ఒక కొత్త రకం గెటప్లో వస్తే దాన్ని ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు బతికేస్తారు, అంతే. ఇంకంతకంటే ఏం తెలియదు. నాకు తెలిసి అండి, ది మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అంటే పవన్ కళ్యాణ్. మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండి. సొంతంగా నిర్ణయాలు తీసుకోడు. ఏ ఎండకు ఆ గొడుగు. రాజకీయంగా నాకు ఎట్లా లబ్ధి చేకూరుతుంది అంటే అట్లా పోతాడు. ఏది ఒక్కటి సొంత నిర్ణయం చెప్పండి. బీఫ్ తినమని ఆయన చెప్పాడు, మేము హరే రామ హరే కృష్ణ అంటామని ఆయన చెప్పాడు. మా పిల్లలు క్రిస్టియన్స్ రిలీజన్లో ఏముంది అంటాడు. ఫస్ట్ ఏమనేవాడండి, షెగువీర అనేవాడు. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి షెగువీర లేడు, మాయమైనాడు. ఇప్పుడు సనాతని ధర్మం అంటాడు. మళ్ళా నేను చిన్నప్పటి నుంచి సనాతన ధర్మాన్ని ఫాలో అవుతా అంటాడు. నా పిల్లల పేర్లు మార్క్ లేకపోతే ఏదో పేర్లు చెప్తాడు. మా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు. ఏది ఒక్కటి కూడా పాటించరండి, ఏది ఒక్కటి కూడా. అసలు దావోసుకోవడం వేస్ట్ అని ఆయనే చెప్పాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటే పెట్టుబడులు అవే వస్తాయని. గతేడాది వెళ్ళారు పవన్ కళ్యాణ్, పెంపుడు తండ్రి అయిన చంద్రబాబు, అలాగే నారా లోకేష్ ఈ ఏడాది వెళ్ళారు. కానీ ఏం మాట్లాడినప్పుడు అండ్ ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడో ఇంకా అది మనం చెప్పాల్సిన అవసరం లే. మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని విడిపోయాడు. మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకొని విడిపోయాడు. మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఇంకా డ్రామాలు. పోనీ ఆ డ్రామాలన్నా సక్కంగా ఆడతాడా, కాషాయ వస్త్రాల్లోనే ఉంటాడంటే అది లేదు. ఎప్పుడు 16 నెలలు అయింది. లడ్డూ విషయం జరిగినప్పుడు నెత్తికి బ్యాండ్ వేసుకున్నాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు, మళ్ళీ ఇంతవరకు లేదు. అసలు వృత్తికే కలంకం తెచ్చేలాగా క్యాజువల్స్లో వస్తాడండి. ఇప్పుడు అఫీషియల్ మీటింగ్స్లో జీన్స్ వేసుకొని మీరు చూడండి, జీన్స్ కనిపెట్టింది వెస్ట్రన్ కంట్రీస్లో. జీన్స్ ఎవ్వరు కూడా జీన్స్ వేసుకొని అఫీషియల్ మీటింగ్స్కి వెళ్ళరండి. జీన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్యాజువల్, ఇట్స్ నాట్ ఫార్మల్. ఇప్పుడు ఫార్మల్ అంటే ఏంటి? అఫీషియల్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఫార్మల్. జీన్స్లో వస్తాడు, క్యామోఫ్లాజ్ ప్యాంట్లు వేసుకొని వస్తాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెటప్ వేస్తాడు. అసలు ఎందుకు వస్తాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు, ప్రతిరోజు వచ్చిపోయేది ప్రభుత్వ ఖర్చులతో హెలికాప్టర్లో, విమానంలో, స్పెషల్ ఫ్లైట్లు ప్రతిరోజు. వాళ్ళు నమ్ముతారు. నాకు అదే ఆశ్చర్యం వేసేది. ఇప్పుడు అతను పాపం ఆ డ్యాన్సులు వేసుకునే పిల్లగాడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్టే నమ్ముతున్నాడంటే ఇంక ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి.